ఇది పైన లేదేంటి? కింద పావని భాస్కర్లు టెన్షన్ పడుతున్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది. బస్సు ఎక్కడికెళ్ళింది? దీన్ని వదలకూడదు. ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఉండు, వదినకి చెప్పాలి. అయ్యో, పిన్ని కిందకొస్తోంది. పైన వసూ లేదని అత్తయ్యతో చెప్పేస్తుందేమో. అత్తయ్యకి ఏం చెప్పాలి? వదినా, వదినా, అది అక్కడ. వసు వాళ్ళొచ్చారేమో. పావని, గురువుగారు వచ్చేసినట్టున్నారు. వసు, హారిక, భాస్కర్, తొందరగా రండి. పదండి పదండి. రా పావని. వదినా, వదినా, ఆగొదినా. నమస్కారం స్వామి. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామి. ఎలా ఉన్నావు తల్లి? మీ దయ వల్ల క్షేమంగా సంతోషంగా ఉన్నాను స్వామి. రండి స్వామి. జయంతి, వసు, అఖిల్, హారికలేరి? వస్తున్నారండి. భాస్కర్, వదినా, ఎక్కడ వాళ్ళు? ఇలా రా వదినా, నీతో మాట్లాడాలి. ఎక్కడ వదినా? రా. రా అబ్బబ్బా, ఏంటుదినా? వదినా, పైన బస్సు లేదొదినా. ఏమంటున్నావు వదినా? ఈ భాస్కర్ పావనీలు కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. మనకి తెలియకుండా బస్సు ఏదో చేస్తోంది. ఇంట్లో పూజుంది, స్వామీజీ వస్తున్నారని నిన్న నువ్వు అన్నయ్య పదే పదే చెప్పినా కూడా బస్సు ఎటో వెళ్ళిపోయింది. తనకి మీ మాట అంటే అసలు లెక్కే లేదు. మీరంటే గౌరవం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వసు బయటికి వెళ్ళిపోవడం ఏంటి? తన ఇంట్లోనే ఉంది. ఎక్కడుంది రాబి? చూపించు. బస్సు ఇంట్లో ఉంటే నా తల నరుక్కుని ఇంటి గుమ్మానికి వేలాడదీస్తాను. అయితే ఓసారి అటు చూడండి.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఓ, ఈ గ్యాప్లో ఇంత జరిగిందా? ఏంటమ్మా వసు, ఇంతసేపు కిందకి రాకుండా పైనేం చేస్తున్నావు? చిన్న పనుంటే చూసుకొని వచ్చాను అత్తయ్య. ఆ పని మీద నన్ను హరికని పంపించారు. అత్త, కత్తివ్వమంటావా? తల నరుక్కుంటావా? మనం వెళ్దామా? స్వామీజీ ఎక్కువసేపు ఉండరు, పదండి. నటరాజుకి నట భంగిమవో, చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలుగుంటగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. స్వామి, ఈ ఏడు కూడా మీకు పాదపూజ చేయాలనుకుంటున్నాం. శుభం. దీర్ఘ సుమంగళి భవ. ఈ కంకణాలను మండలం వరకు అట్టే పెట్టుకోండి, అంతా మంచే జరుగుతుంది. సరే స్వామి. 'శుభం భూయాత్'. 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 'శుభం భూయాత్
ఇక నేను బయలుదేరుతానమ్మా. అలాగే స్వామి. వీలైనంత త్వరగా హారిక అఖిల్ని హైలైట్ చేయాలి, లేదంటే హారిక మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇవ్వు నాది నాది కాదు నాకివ్వు నాది వదులు నాది నాకివ్వు నాదిది నాది నాది వదులు వదులు నువ్వే వదులు నాది ఇది. ఆగండి, మీరిద్దరూ కలిసి ఆడుకోలే, ఇలా గొడవ పడకూడదు. ఆపండి. మమ్మీ ఇలా రా మమ్మీ, అను కీర్తిలు గొడవ పడుతున్నారు. మమ్మీ అను కీర్తి మీరు గొడవ పడకండి. అయ్యో నాది వదులు. అను కీర్తి ఏం చేస్తున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఆపండి. మమ్మీ మమ్మీ ఏంటండి పిల్లలపై అలా అరుస్తున్నారు? చూడండి పిల్లలు ఎలా భయపడిపోతున్నారో. పిల్లలపై ఎలా ప్రవర్తించాలో మీకు తెలీదా? ఇలా ప్రవర్తిస్తే ఎలా అండి? మీరే కోప్పడితే పిల్లలు ఫీల్ అవ్వరా? డాడీ తప్పేం లేదు మమ్మీ, అను కీర్తిలే గొడవ చేస్తున్నారు. ఎందుకు? ఈ టెడ్డీ బేర్ నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడుతున్నారు. అలా చేయకూడదమ్మా, తప్పు. రేపు ఇంకో టెడ్డీ బేర్ కొనుక్కుందాం, సరేనా? ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. హక్ చేసుకోండి. ఇలా హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. బన్నీ, చెల్లెళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఆడుకో. ఓకే మమ్మీ. వెళ్ళండి. నేనే ఫస్ట్. ఏంటి అలా చూస్తున్నారు? మీకేమైందా అని? నాకేమవుతుంది? మీరు బానే ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. అను కీర్తిలు గొడవ పడుతుంటే పట్టించుకోలేదే? బన్నీ చెప్తున్నా వినిపించుకోలేదే? అంతలా ఏం ఆలోచిస్తున్నారు? ఆహా, ఏం లేదండి. లేదు. మీరు మార్నింగ్ నుంచి ఎందుకు అప్సెట్గా ఉన్నారు? అదేం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. అబద్ధం చెప్తున్నారు. మీరు ఇంట్లో ఉండి ఎప్పుడూ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? మీకు వేరే పని లేదా? నా ఫేస్ లో ఏముంది, మైండ్ లో ఏముంది, ఇదే సర్చ్ చేస్తూ ఉంటారా? టాపిక్ డైవర్ట్ చేయకండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒకటి, ఆ ఇంట్లో నుండి హారిక అఖిలైనా బయటికి రావాలి, లేదా నువ్వు నీ భర్త పిల్లలైనా బయటికి పోవాలి. నువ్వున్న ఇంట్లోనే
హారిక ఉండకూడదు. ఎందుకు పిన్ని గారు? నువ్వుంటే హారికకు గుర్తింపు రాదు, విలువ గౌరవం ఉండదు. ఈ కండిషన్ ఒప్పుకుంటే ఇప్పుడే హారికను నీతో పంపిస్తాను. ఏముందని చెప్పాలండి? ఏదో ఉందని చెప్తున్నాను కదా. ఏముందో మీరే చెప్పండి. రివర్స్లో వస్తున్నారేంటండి? అయినా ఆ దబాయింపేంటి? మార్నింగ్ నుంచి మీ మొహంలో నవ్వే లేదు. నేనెందుకు నవ్వలేదు? నవ్వాగా. ఎప్పుడు నవ్వారు? ఎప్పుడు నవ్వాను కదా. నవ్వనా? నవ్వండి. చాలా చాలా ఎక్కువైంది. ఇప్పుడు బాగా తక్కువైంది. ఇంకెలా నవ్వమంటారు? నవ్వడం అంటే నటించడం కాదండి, న్యాచురల్గా ఉండాలి. మైండ్లో ఏ ప్రాబ్లం లేకపోతే హార్ట్ఫుల్గా నవ్వు వస్తుంది. మీరు నటిస్తున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు. మీరు అనవసరంగా ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యారు. ఏ సైకాలజిస్టో ఏ సైకియాట్రిస్టో అవ్వాల్సింది. మనతో కలిసి ఉంటున్న మనిషి మనసు తెలుసుకోవడానికి సైకాలజిస్టో సైకియాట్రిస్టో అవనవసరం లేదండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అబ్బా ఏమీ లేదు స్వామి. మరెందుకు పరధ్యానంగా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నాను. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. నిజంగానే ఏం లేదా? లేదు. అయితే హార్ట్ఫుల్గా నవ్వండి. నాతో నవ్వడం ప్రాక్టీస్ చేయిస్తున్నారా? మీరు ప్రాబ్లంలో ఉన్నారో లేదో టెస్ట్ చేస్తున్నాను. అమ్మో, ఈయనతో చాలా కష్టం. ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలి. లోపలికెళ్ళిన పిల్లలు మళ్ళీ గొడవ పడతారేమో, నేను వెళ్ళి చూసొస్తాను. వాళ్ళతో బన్నీ ఉన్నాడు, నో ప్రాబ్లం. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు నో ప్రాబ్లం అండి. చాలా చాలు. ఒసే హారిక, లెటర్ రాసిపెట్టి మీ ఇంటికి వెళ్ళిపోయావు కదే, మళ్ళీ ఎందుకొచ్చావే? ఈ ముష్టితాయితో కట్టించుకోవడానికొచ్చావా? కాదు, మా మామ్ వెళ్ళమంది. అదేంటి? మీ అమ్మే కదా నిన్నక్కడికి రమ్మంది, మళ్ళీ ఎందుకు వెళ్ళమంది? ఏమో, మా మామ్ వెళ్ళమంది, నేను వచ్చేసాను. నా అంచనాలన్నీ తొలకిందులు చేసావు కదే. నువ్వెళ్ళి అఖిల్ని అక్కడికి రప్పించుకుంటావని ఎంతో ఆశపడ్డాను. మీరు విడిగా బిజినెస్ చేసి పేరు డబ్బులు సంపాదిస్తారని కలలుగన్నాను. మీ ఇద్దరిని చూసి నేను గర్వపడాలి అనుకున్నాను. నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నేనేం చేయను? నా కోసం మా ఇంటికి వసు అక్క అఖిల్ వచ్చారు. నేను రానని చెప్పాను. మామ్తో వసు అక్క ఏం మాట్లాడిందో తెలీదు. నన్ను వెళ్ళమని చెప్పింది. అంటే నీకులాగా మీ అమ్మకు కూడా తెలియలేదన్నమాట. మా మామ్ నంతా తెలివి తక్కువ దాన్ని చేయొద్దండి. మామ్ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది. ఏం ఆలోచనతో చేసిందో ఏమో, మళ్ళీ నరకంలోకి వచ్చి పడ్డావు. ఇక జీవితాంతం నీకు బానిస బతికే. ఆంటీ, ఒక నిజం చెప్పనా? ఏంటి? అఖిల్ అంటే నాకు ప్రాణం ఆంటీ. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా మాట వినట్లేదు అన్న ఒక్క కోపం తప్పితే అఖిల్ పై నాకు వేరే ఏ కంప్లైంట్స్ లేవు. అఖిల్ని చూడకుండా ఉండలేనా ఆంటీ? వసు అక్క మా ఇంటికి రాకపోయినా, మామ్ వెళ్ళమని చెప్పకపోయినా, ఈ రోజో రేపో నేను ఇంటికి వచ్చేసేదాన్ని. ఓసిని దుంపతగా, మొగుడంటే మరీ ఇంత వీక్నెస్ అయితే ఎలాగే? నన్ను చూడు, నా మొగుడు పోయి 30 ఏళ్లైంది. వాడి గురించి ఏమైనా తలుచుకుంటున్నానా? అసలు వాడు ఊసేనే ఎత్తుతున్నానా?
రెండో పెళ్లి గురించి కలలు కంటున్నావుగా. ఈ సెటలకేం తక్కువ లేదు. నీ వీక్నెస్ నీ కొంప ముంచుతుంది. ఓ వారం రోజులు ఇటు రాకుండా బెట్టు చేసుంటే అఖిల్ ఓ మెట్టు దిగొచ్చేవాడు. బయటికి వెళ్లి సొంతంగా బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఈ బానిస బతుకు లేకుండా పోయేది కదా. ఏదేమైనా నువ్వు మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్ప పెట్టకుండా పోయావు. ఏమైపోయావు అని చాలా కంగారు పడ్డాను. నీకేమైనా అయ్యుంటే మా అఖిల్ దిక్కులేని వాడయ్యేవాడు. ఏంటే, నేను రూమ్లో లేకపోతే ఇది మీ మీటింగ్ ప్లేస్ అయిపోయిందా? దీనికి మళ్ళీ నువ్వేం నూరిపోస్తున్నావు? ఏం పాయిజన్ ఎక్కిస్తున్నావు? అయ్యో, అలాంటివేంట్రా? అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? నీ వల్లే ఇది ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బాగుందిరా, ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నావా? అయినా మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకులే? నేనేమన్నా కూడా తప్పు నాదే అంటారు.